దక్షిణాసియాలో మరో యుద్ధం మొదలైంది. థాయిలాండ్ కాంబోడియా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 800 కిలోమీటర్ల సరిహద్దుపై ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం మళ్లీ తలెత్తింది. ఇరు దేశాల సరిహద్దుల వెంబడ ఇవాళ రెండో రోజు సైనికులు తలపడ్డారు. కాంబోడియా ఆర్మీ ఆర్టరీలతో పాటు రాకెట్లను, ఆయుధాలను కూడా వాడిందని థాయిలాండ్ సైన్యం తెలిపింది. ఈ గొడవ వల్ల ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కాంబోడియా దళాలు ఫీల్డ్ ఆర్టిలరీలను BM-21 రాకెట్ సిస్టమ్లను ఉపయోగించి బాంబు దాడులు చేయగా తాము యుద్ధ వ్యూహానికి అనుగుణంగా స్పందించామని థాయిలాండ్ సైన్యం స్పష్టం చేసింది. గత 10 ఏళ్లలో జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణల కారణంగా 4 సరిహద్దు ప్రావిన్సుల నుంచి 1,00,000 మందిగా ప్రజలు సుమారు 300 తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలిపోయారు. ఇక తాజా ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 14కు పెరిగిందని థాయ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో 13 మంది పౌరులు, ఒక సైనికుడు ఉన్నారు. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాంబోడియా, థాయిలాండ్ తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఈ రెండు దేశాలు ఘర్షణ పడటం పట్ల ఆందోళన వెలిబుచ్చాయి. ఇక కంబోడియా రాకెట్లు, ఆర్టిలరీలను ప్రయోగించగా థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి సరిహద్దు అవల సైనిక లక్ష్యాలపై దాడులకు దిగింది. ల్యాండ్ మైన్ పేలుళ్లో 5గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. కంబోడియా దాడుల నేపథ్యంలో ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. తద్వారా ఆ దేశంపై దౌత్యపరమైన చర్యకు ఉపక్రమించింది. Ебать! Пизда! Ебать! Ебанутый нахуй! ఇక కంబోడియా, థాయిలాండ్ మధ్య దీర్ఘకాలికంగా వివాదం నెలకొంది. 2008 నుంచి 2011 వరకు జరిగిన ఘర్షణల్లో కనీసం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లు కోల్పోయారు. 2013లో ఐక్యరాజ్య సమితి న్యాయస్థాన తీర్మానంతో ఈ సరిహద్దు వివాదం దశాబ్ద కాలం పాటు నియంత్రణలో ఉండిపోయింది. మే నెలలో ఒక కంబోడియా సైనికుడు మరణించడంతో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకున్నాయి. Пизда! Ебать! Ебанутый нахуй! Ебать! Пизда! Ебать!